హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ఐపీఎల్ 17th ఎడిషన్ చిట్ట చివరి అంకానికి చేరుకుంది. టేబుల్లో 1 and 2 ప్లేసుల్లో ఉన్నటువంటి కేకేఆర్, ఎస్ఆర్హెచ్ క్వాలిఫైయర్ 1 రేపు ఈవినింగ్ 7:30కి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడబోతూ ఉన్నాయి. కేకేఆర్ అనూహ్యమైనటువంటి విజయాలతోటి 2 మ్యాచ్లు వాషౌట్ అవగా చిరొక పాయింట్ సాధించి మొత్తం మీద 9 విజయాలు 2 వాషౌట్లతోటి 20 పాయింట్లు సాధించి టేబుల్ టాప్లో ఉండగా, ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో ఆడినటువంటి 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు విజయం, బెంగళూరు తోటి 1 మ్యాచ్ పరాజయం, అలాగనే గుజరాత్తో జరగాల్సిన మ్యాచ్ వాషౌట్. ఓవరాల్గా 17 పాయింట్స్ సాధించి, ఆర్ఆర్ కూడా 17 పాయింట్స్ తోటే ఉన్నా కూడా బెటర్ నెట్ రన్ రేట్ కారణంగా సెకండ్ ప్లేస్లో ఉంది. లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ పంజాబ్ మీద 215 రన్స్ సాధించి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. కానీ కేకేఆర్ తన లాస్ట్ 2 మ్యాచ్లు ఆడలేదు. అటు గుజరాత్ తోటి అలాగనే ఆర్ఆర్ తోటి కూడా వాషౌట్ అయిపోవడంతో వాళ్ళకి సరైనటువంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా ఉంది. మరొక వైపు ఫిల్ సాల్ట్ నేషనల్ డ్యూటీస్ కోసమని స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవటం కూడా కేకేఆర్ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంది. ఫిల్ సాల్ట్ అండ్ సునీల్ నరైన్ కావలసినటువంటి ప్లాట్ఫామ్ వేస్తూ ఉన్నారు కేకేఆర్కి. దాని మీద వెంకటేష్ అయ్యర్, తర్వాత శ్రేయాస్ అయ్యర్ ద కెప్టెన్, ఆండ్రూ రసెల్, ఈవెన్ రఘువంశీ, నితీష్ రాణా వీళ్ళంతా తలొక చెయ్యి వేసి కేకేఆర్ని పెద్ద స్కోర్ చేసే విధంగా తోడ్పడుతూ ఉన్నారు. సో ఈ తరుణంలో ఫిల్ సాల్ట్ లేనటువంటి లోటు, అలాగనే లాస్ట్ 2 మ్యాచెస్లో సరైనటువంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేనటువంటి లోటు ఏ రకంగా అధిగమిస్తారు కేకేఆర్ అనే దాని మీదే కేకేఆర్ యొక్క విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. మరొకవైపు ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి రాటుదేలుతూ ఉంది. ఇప్పటికే ఐపీఎల్ హిస్టరీలోనే హయ్యెస్ట్ ఇండివిజువల్ టీమ్ స్కోర్ని నమోదు చేసినటువంటి టీం అయింది. బెంగళూరు మీద 287 రన్స్, ఈవెన్ ముంబై మీద 277 రన్స్. సో ఈ రకంగా అలాగనే హయ్యెస్ట్ 6లు కొట్టినటువంటి ఆటగాడిగా అభిషేక్ శర్మ 2016లో కోహ్లీ సాధించినటువంటి రికార్డ్ని చెరిపేశాడు. ఈవెన్ క్లాసెన్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్కి మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభించింది నిన్నటి మ్యాచ్ తోటి. ఆ తర్వాత ఆటగాళ్ళందరూ ఫామ్లో ఉండటం ప్లస్ పాయింట్. అయితే కేకేఆర్ విషయంలో కూడా పెద్ద వర్రీ అవ్వాల్సినటువంటి విషయం లేదు. ఎందుకంటే ఆఫ్ఘాన్ వికెట్ కీపర్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రెహమనుల్లా గుర్బాజ్ వాళ్ళకి అందుబాటులో ఉండటం కలిసి వచ్చేటువంటిది. సో ఫిల్ సాల్ట్ లేనటువంటి లోటుని గుర్బాజ్ ఎంత మటుకు తీరుస్తాడు అనేటువంటి చూడాలి. ఎందుకంటే ఈ సీజన్లో అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. స్ట్రైట్ అవే ఫైనల్ మ్యాచ్కి రావటం క్రంచ్ సిచ్యుయేషన్, ఖచ్చితంగా గెలవాల్సినటువంటిది. ఎందుకంటే గెలిచినటువంటి టీం డైరెక్ట్గా ఫైనల్స్కి చేరుకుంటుంది. అఫ్కోర్స్ ఓడిపోయినా కూడా వాళ్ళకి మరొక అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్లో గెలిచినటువంటి జట్టుతోటి మరొకసారి ఆడేటువంటి అవకాశం లభిస్తుంది క్వాలిఫైయర్ 2లో. బట్ అంతదాకా తెచ్చుకోవద్దు, స్ట్రైట్ అవే విజయాన్ని నమోదు చేసి ఫైనల్స్కి వెళ్ళాలి అని 2 టీములు ఆశిస్తూ ఉంటాయి. కాబట్టి మొత్తానికి అలా ఒత్తిడితో ఉన్నటువంటి మ్యాచ్లో మొట్టమొదట మ్యాచ్ ఆడుతున్నటువంటి సీజన్కి గుర్బాజ్ ఎంత మటుకు అడ్జస్ట్ అవుతాడు, నరేన్తో కలిసి ఏ రకమైనటువంటి భాగస్వామ్యాన్ని నెలకొల్పుతాడు అనేటువంటిది ఆలోచించాల్సినటువంటిదే. కాకపోతే వాళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా కనబడుతూ ఉంది. రఘువంశీ కావచ్చు, లేకపోతే కనుక ఆండ్రూ రసెల్, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నితీష్ రాణా అద్భుతంగా ఉంది. బౌలింగ్ యూనిట్ అయితే వాళ్ళది చాలా బాగుంది. మిచెల్ స్టార్క్ ముంబైతో జరిగినటువంటి లీగ్ మ్యాచ్లో 4 వికెట్లను సాధించాడు, మంచి ఊపులో ఉన్నాడు. అలాగనే ఆండ్రూ రసెల్ అండ్ సునీల్ నరైన్ ఉండనే ఉన్నారు. సో కాబట్టి ఓవరాల్గా వాళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ యూనిట్ బలంగా కనబడుతోంది. మరొకవైపు ఎస్ఆర్హెచ్ విషయంలో ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ అంటే బౌలింగ్ యూనిట్, కానీ రాను రాను బ్యాటింగ్ డెప్త్ని కలిగి ఉంది. బౌలింగ్లో మాత్రం నటరాజన్ ఒక్కడే నిలకడగా వికెట్లను తీస్తూ ఉన్నాడు. ఈవెన్ భువి ఫామ్లోకి వచ్చాడు అనుకుంటే లాస్ట్ మ్యాచ్ పంజాబ్ తోటి వికెట్ తీయలేకపోయాడు. కమిన్స్ 4 ఓవర్లని 4 స్పెల్స్లో వేస్తూ ఉన్నాడు ఆశ్చర్యకరంగా. బట్ మధ్యలో కావాల్సినటువంటి బ్రేక్ త్రూనైతే అందిస్తూ ఉన్నాడు. అలాగనే పిన్నింగ్ యూనిట్ని మయాంక్ మార్కండే, షాబాజ్ అహ్మద్ పోషించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత
పేస్ అటాక్ విషయంలో ఎలాగో నటరాజన్ అండ్ బహుశా రేపు మళ్ళా జయదేవ్ ఉనత్కత్ని లెఫ్ట్ ఆర్మ్ పేసర్ వేరియేషన్ కోసం తీసుకునే అవకాశం ఉంది. నటరాజన్ ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా ఉంటాడు, ట్రావెస్ హెడ్ బ్యాటింగ్ అప్పుడు వస్తాడు. సో అది ఎస్ఆర్హెచ్ ఫాలో అవుతున్నటువంటి స్ట్రాటజీ. ఈ రెండు టీములు ఓవరాల్గా లాస్ట్ 5 మ్యాచెస్ హెడ్ టు హెడ్ చూసినట్టయితే 4 మ్యాచెస్లో కేకేఆర్ విజయాన్ని నమోదు చేసుకుంటే ఎస్ఆర్హెచ్ ఒక్కటే మ్యాచ్లో విజయాన్ని నమోదు చేసుకుంది. ఓవరాల్గా కూడా కేకేఆర్కి స్పష్టమైనటువంటి ఆధిక్యం ఉంది ఎస్ఆర్హెచ్ మీద. 26 టైమ్స్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ 2013 నుంచి ఫేస్ అయినటువంటి చూస్తే ఏకంగా 17 టైమ్స్ కేకేఆర్ విజయాన్ని నమోదు చేసుకుంటే 9 టైమ్స్ మాత్రమే ఎస్ఆర్హెచ్ విజయాన్ని అందుకుంది. ఈవెన్ ఈ సీజన్లో బిగినింగ్లోనే ఆడినటువంటి మ్యాచ్ కలకత్తాలో మొట్టమొదట కేకేఆర్ 208 రన్స్ సాధించింది. ఆ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఆండ్రూ రసెల్ 66 రన్స్ 29 బాల్స్లోనే సాధించడమే కాకుండా బౌలింగ్లో కూడా రాణించి 2 వికెట్స్ని తీశాడు. ఆల్రౌండ్ షో. అయితే చేజింగ్లో ఎస్ఆర్హెచ్ కూడా ఏమాత్రం తగ్గలేదు, 204 దాకా వచ్చింది. అయితే ఎవరు కూడా పెద్ద నాక్ ఆడకపోవటం వాళ్ళని ఇబ్బంది పెట్టింది. మయాంక్ అగర్వాల్ ఆడాడు ఆ మ్యాచ్, 32 రన్స్. అభిషేక్ శర్మ 20 రన్స్ రన్ ఏ బాల్. క్లాసెన్ ఒక బ్లైండర్ ఆడాడు 66 రన్స్. లాస్ట్ ఇంకా విజయానికి 5 రన్స్ కావాలి అనగా క్లాసెన్ అవుట్ అవటంతో 4 పరుగుల దూరంలో ఎస్ఆర్హెచ్ ఆగిపోయింది ఆ మ్యాచ్లో. సో ఈసారి క్లాసెన్ ఆ మ్యాచ్ తర్వాత నుంచి మంచి ఫామ్ని అందుకున్నాడు. తిరిగి నిన్న పంజాబ్ తోటి కూడా యూస్ఫుల్ నాక్ అతనికి వ్యక్తిగతంగా అలాగనే టీం కూడా ఉపయోగపడేలాగా అద్భుతమైనటువంటి 47 రన్స్ సాధించాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో క్లాసెన్ కూడా నేను ఎక్కువగా 6లు కొట్టడానికే చూస్తూ ఉన్నాను, అదే తరహాలో నెట్స్లో కూడా ప్రాక్టీస్ చేశాను అని చెప్పాడు. సో క్లాసెన్ నుంచి మరొకసారి ఒక హీరోయిక్ నాక్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది ఆరెంజ్ ఆర్మీ అభిమానులు. టీమ్ డేవిడ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్ పంజాబ్తో ఫస్ట్ బాల్కే బౌల్డ్ అయ్యాడు హర్షదీప్ సింగ్ బౌలింగ్లో. బట్ టీమ్ డేవిడ్ అండ్ ట్రావిస్ హెడ్ అండ్ నిన్న హెడ్ ముందే అవుట్ అయిపోయినా కూడా ఫస్ట్ బాల్కే ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి తోటి కలిసి అభిషేక్ శర్మ అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. సో రేపు మరొకసారి రాహుల్ త్రిపాఠిని 11లో ఉంచుకుంటారా లేదా అనేటువంటిది చూడాలి. నితీష్ కుమార్ ప్లస్ పాయింట్ ఎస్ఆర్హెచ్కి ఫామ్లో ఉండటం, నిన్న కూడా యూస్ఫుల్ 37 రన్స్ 25 బాల్స్లో. షాబాజ్ అహ్మద్ పూర్ ఫామ్ కొంచెం ఇబ్బంది పెడుతోంది, అటు బ్యాటింగ్లో కావచ్చు బౌలింగ్లో కావచ్చు ఫెయిల్ అవుతూ ఉన్నాడు. బహుశా ఏమైనా వాషింగ్టన్ సుందర్ని తీసుకుంటారేమో రేపు, అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం మనం. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ వాషింగ్టన్ సుందర్ని తీసుకునే అవకాశం కూడా ఉంది. సో ఓవరాల్గా హైదరాబాద్ మంచి బ్యాలెన్సింగ్ సైడ్గా కనబడుతూ ఉంది. పర్టికులర్గా ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ ఎస్ఆర్హెచ్కి ఈ ఏడాది అచ్చొచ్చినటువంటి అంశం. తను స్వయంగా బౌలర్, అలాగనే అటు WTC కావచ్చు లేకపోతే 50 ఓవర్ ఫార్మాట్ వరల్డ్ కప్ కావచ్చు ఆస్ట్రేలియాకి అందించినటువంటి కెప్టెన్. అందుకనే వికెట్ యొక్క బిహేవియర్ని బట్టి ఎప్పుడు ఏ బౌలర్ని ఫోర్స్లోకి తేవాలి అనేటువంటి తెలిసి అరగమైనటువంటి బౌలింగ్ మార్పుల్ని చేస్తూ ఉన్నాడు, అది కలిసి వస్తూ ఉంది. సో మరొకసారి భువి కమిన్స్ ఫస్ట్ పవర్ ప్లేలో చక్కగా బౌలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ నటరాజన్ ఒక్కడే అటు ఎస్ఆర్హెచ్ తరఫున ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లని సాధిస్తూ ఎకానమీ తోటి బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతానికి నటరాజన్ ఎస్ఆర్హెచ్ తరఫున హయ్యెస్ట్ వికెట్ టేకర్ కూడా. మరొకసారి రేపు క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడాల్సినటువంటి అవసరం ఉంది నటరాజన్కి, వికెట్లు తీయాలి ఎకానమీ తోటి. జయదేవ్ ఉనత్కత్ ఈజ్ ఆల్సో. అందుకని డెఫినెట్గానే కేకేఆర్ కొంచెం ఒత్తిడిలో ఉంటుంది. ప్లే ఆఫ్లో కూడా ఇద్దరు 2 సార్లు తలపడ్డారు. ఓవరాల్గా 2016లో ప్లే ఆఫ్లో మనం కేకేఆర్ని ఓడిస్తే తిరిగి 17లో కూడా మన ఇద్దరం ఫేస్ టు ఫేస్ చేసాం. ఆ మ్యాచ్లో కేకేఆర్ విజయాన్ని నమోదు చేసుకుంది. సో కాబట్టి ఓవరాల్గా ప్లే ఆఫ్ రికార్డ్ని చూస్తే కూడా 1-1 తోటి సమానంగా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ఫామ్ని, ఫియర్లెస్ క్రికెట్ని కనుక గమనించేట్లయితే ఈసారి ఎస్ఆర్హెచ్కి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అనుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ రేపటి మ్యాచ్లో విజయాన్ని నమోదు చేసుకొని స్ట్రైట్ అవే ఫైనల్స్కి వెళ్ళాలి అని చెప్పేసి ఆశిస్తూ ఉంటుంది. ఈవెన్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్
are also waiting for that. Thank you. Thanks for watching TS News.